డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైంది. గాంధీ తాత చెట్టు సినిమాలో తను ఓ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసింది. ఎంతో వైవిధ్యమైన పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. తను చేసిన ఫస్ట్ సినిమాకే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న సుకృతి వేణి తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇలా తన ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ తోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం చాలా గ్రేట్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సుకృతి వేణి ఆ పాత్రలో నటించింది అని చెప్పడం కంటే జీవించిందని చెప్పడం బాగుంటుంది. అంతలా ఆ పాత్రలో లీనమైపోతుంది సుకృతి వేణి. సినిమా మొత్తం సుకుమార్ కుమార్తెలాగా కాకుండా క్యారెక్టరే కనిపిస్తోంది. అలా తన పర్ఫార్మెన్స్ తో అందరూ స్టన్ అయ్యేలా చేసింది. అంతేకాకుండా ఆమె సాధించిన విజయం గురించి ప్రస్తుతం ఫిలిం నగర్ లో చర్చ జరుగుతోంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో సుకృతి వేణి బన్రెడ్డి 8th గ్రేడ్ చదువుతోంది. అయితే తను నటించిన ఈ సినిమాను గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. ఈ సినిమాలో సుకృతి చేసిన పర్ఫార్మెన్స్ కు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. గాంధీ తాత చెట్టు సినిమా ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బన్రెడ్డిని అవార్డులు వరించాయి. అంతేకాకుండా 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫిలింగా, న్యూఢిల్లీ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ బెస్ట్ ఫిలింగా, ఉత్తమ ప్రాంతీయ ఫిలింగా అవార్డులు అందుకుంది. ఇదిలా ఉండగా జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మకమైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో పాటు గోపి టాకీస్ సంస్థలు నిర్మించాయి. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.